షీ వాజ్ దేర్ అలోన్. ఆమె ఒక్కరే ఉన్నారు, పోలీసు చుట్టూ ఎవరు లేరు కూడా లేరు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఇందాక ఆమె సోదరులు చెప్పినట్టు ఎవడో కాదండి, ఆమదాల వలసలోని ఇన్ఛార్జ్ గా ఇచ్చిన వెధవ. అయితే అంటే నిజంగానే ఆమె మహిళా పోలీస్ అని కాదు, అంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆమె మీద చెయ్యేసి ఏమన్నా బట్టలు లేకపోతే ఒక ఆడపిల్ల ఆమంతా భయపడిపోయింది చూస్తే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంటే ఇది చర్య తీసుకోవడం కాదు, తీసుకొని తీరాలి 24 hours లోనండి. ఆ చుట్టూ రౌండ్ అప్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి. పోలీసుల్లోని ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు బయటకు వస్తున్నారో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తినకుండా ఉండాలంటే ఎవరైతే అమ్మాయి ఎవరు కూడా ఇందులో ఇప్పుడు ఎలాగైతే అప్పలరాజు కొడుకు క్లియర్ గా దొరికాడో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ మీద డెసిషన్ తీసుకోవడానికి మనం చాలా రోజులు ఆగితే మాత్రం, తీసుకోపోతే మాత్రం ప్రజలు మనల్ని విశ్వసించరు. ఎందుకంటే ఇదే పోలీసుల మీద గత ప్రభుత్వంలో అప్పలరాజు అనేవాడు నోటికి వచ్చినట్టు బూతు మాటలు, ఆడపిల్లగా నేను ఆ మాట మాట్లాడకూడదు, మాట్లాడితే ఆ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఈ రోజు మన గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా రేపు నుంచి ఇలాంటి బందోబస్తులో ఆడపిల్లలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారండి? అమ్మాయి బట్టలు ఏమన్నా అయి ఉంటే అసలు కాదండి శిరీష్ గారు, ఏదో లేగదో మన లేడి పిల్లని మీద కనుక తోడేళ్ల గుంపు పడినట్టు, మేకపిల్ల మీద తోడేళ్ల గుంపు పడినట్టు చూస్తుంటే చుట్టూ రౌండ్ వేశారు. అసలు ఎవరు లేరు అక్కడ, ఒక్కతే ఉంది పోలీస్ ఆఫీసర్. ఒక తల్లిదండ్రులకి కూతురు, ఒక ఇంటికి కోడలు అయిండొచ్చు, ఒక భర్తకి భార్య అయిండొచ్చు. అలాంటి అమ్మాయిని రేపుదంటే మహిళలకి రక్షణ అని మనం మాటలు చెప్పడం కాదు, 24 hours వితిన్ 24 hours వాళ్ళు క్లియర్ గా కనిపిస్తున్నారు అక్కడ, వాళ్ళు క్లియర్ గా కనిపిస్తున్నారు అక్కడ. 24 hours లో వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే మాత్రం ప్రజలు ఇంకా మనల్ని విశ్వసించరు. రేపుదే ఇంకోటి వచ్చి పోలీసుల మీద, లేడీ పోలీసుల మీద ఎక్కడ చేయకూడదు అక్కడ వేస్తాడు, ఏం చేస్తాం అప్పుడు? జరుగుతోందండి ఇప్పుడు అక్కడ. శిరీష్ గారు సారీ టు సే, ఇక్కడ కొన్ని మనం మాట్లాడుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఒకడేమో ఆమెను వెనక నుంచి కొడుతున్నాడు, బయటకు వస్తున్నారు. ఒకడేమో ముందు నుంచి తోసేస్తున్నాడు, చుట్టూ రౌండ్ వేశారు. ఇక్కడ మామూలుగా మహిళ అనేది ఒక యాంగిల్, రెండవది విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని అడ్డుకోవడము, చేయి చేసుకోవడము, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది రెండవది. మహిళా పోలీస్ అధికారి మీద ఆ రకంగా తోడేళ్ల గుంపులాగా చుట్టూ రౌండ్ వేసి ఒంటరిని చేసి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఆమెను అసభ్యకరంగా ట్రీట్ చేశారు అనేది మూడవది. ఇట్లా 3-4 రకాల క్రైమ్స్ జరిగాయి అక్కడ. శిరీష్ గారు యాజ్ అన్ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో జరిగిన ఒక యాక్సిడెంట్లో కేసుకు సంబంధించి పరామర్శించడానికి వచ్చిన జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఒక అరాచకం ఇది. దీని మీద యాజ్ అన్ ఎమ్మెల్యే మీరే ఎక్కువ సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కానీ ప్రభుత్వాన్ని కానీ? ప్లీజ్. రెండు పోలీసులు ఏ ప్రభుత్వం కింద, మా కూటమి ప్రభుత్వంలో అండి 24 hours. ఈ రోజు ప్రవళికకి జరిగిన ఇబ్బందిని మనం పట్టించుకోపోతే రేపు ఉదయం వాళ్ళు వచ్చి మా ఒంటి మీద కూడా చెయ్యి వేస్తారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆమె ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏ స్థాయి మనకి ఈ రోజు సురక్షితంగా ఉంచాల్సిన పోలీసులు ఈ రోజు నా దగ్గర కూడా డిఎస్పీకి ఒక అమ్మాయి అండి. బికాస్ ఐ ట్రస్ట్ ఆన్ ఉమెన్, సిన్సియర్ గా చేస్తారని. ఇంకెవరు వస్తారండి? ఒక 4 తోడేళ్ళగా ఉండిపోయి రేపు ఉదయం మనం వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తామా? ఎవరికి కావాలండి క్షమాపణ? ఎవరికి కావాలి క్షమాపణ? వాళ్ళని 24 గంటల లోపల ఒక పోలీస్ అధికారి మీద చెయ్య వేస్తే ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ తో అరెస్ట్ చేయమనండి. మనం ఏమి హత్య కేసు పెట్టట్లేదు, ఏమి పెట్టట్లేదు, ఎందుకంటే మాట్లాడతారు కదా. ఇదే విధంగా ఆ ధర్మాన ప్రసాద్ గారి ఇంట్లోనో, లేకపోతే చింతాడు రవికుమార్ ఇంట్లో వాడి భార్య మీద గాని, ఈయన ఇంట్లోని వీళ్ళ ఆడపిల్లల మీద గాని అలాగే ఎవరైనా చెయ్యేస్తే ఊరుకుంటారా? సింపుల్ క్వశ్చన్ అండి. బాధ అనిపిస్తుంది, నిజంగా ఏడుపు వస్తుంది. ఈ రోజు ఒక పోలీస్ అధికారిగా ఆమె తన డ్యూటీ చేయడానికి వస్తే ఆ మీద వాళ్ళ 4-5 అలా చేస్తుంటే ఈ రోజు మనం దాని మీద క్షమాపణ చెప్పిస్తాము, చట్టం తన పని చేసుకుని పోతాను కాదు, 24 గంటలు రేపు సాయంత్రం. ఎందుకంటే చెప్తున్నాను, పోలీసులకి మానసిక స్థైర్యం ఉండదు. అంటే మేము మా విధి నిర్వహణలో భాగంగా గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆడపిల్లల మీద చెయ్యేస్తే ఒప్పుకోమని మనం మాట్లాడుతున్నాం కదా,
వాళ్ళు ముందు ఆడపిల్లలే, తర్వాత ఉద్యోగులు బట్టే బయటకు వచ్చి ఆడపిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ కల్పించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి మన మీద నమ్మకం ఉండదు. అంటే మేము మమ్మల్ని డిపార్ట్మెంట్ గానే చూస్తారా? మేము మనుషులం కావా? మా దగ్గర ఆడపిల్లలు కాదా? జగన్మోహన్ రెడ్డి సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి సాక్షిగా శ్రీకాకుళం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరిగిన దుశ్శాసన పర్వం ఇది.